యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికి శుభములు కలుగునుగాక. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురని దేవుని వాక్యం హెచ్చరిస్తున్నది. నా సహోదరి సహోదరులారా, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుమని ఈ వాక్యం ద్వారా దేవుడి ఉదయకాలమున నీలో ఉంటున్న లోపాన్ని చూపిస్తున్నప్పుడే ఆ లోపాన్ని సరిచేసుకో నా సహోదరి సహోదరులారా. ప్రతి ఒక్కరు తన కోపాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే వారి జీవితంలో సమాధానం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానం లేకపోవడానికి ఒక ప్రధానమైన కారణం భార్యాభర్తల మధ్య కోపతాపాలి. భార్యాభర్తల కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోవడమే. భర్తకు కోపం వస్తే ఎటు పడితే అట్లా భార్యను మాట్లాడడం, భార్యకు కోపం వస్తే ఎలా పడితే అలా భర్తను హింసపరచడం, ఇలాంటి పనుల వల్ల సాతాను నీ కుటుంబంలో చొరబడతాడే తప్ప నీ కుటుంబంలో సమాధానం ఏ పరిస్థితిలోనూ నిలవదు. మీరు మీ జీవితంలో చేసే పనులలో వృద్ధి చెందాలన్నా, మీ కుటుంబంలో దేవుని మహిమపరచాలన్నా, మీరు సంతోషంగా ఉండాలన్నా మీరు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఏ సమయంలోనైనా ఎవరి మీదైనా నా కోపం వచ్చినప్పుడు నీ కోపాన్ని ఎటు పడితే అలా రగిలిపోకుండా, అలా ప్రదర్శించకుండా సమాధానముతో, సాత్వికమైన హృదయముతో సహించి దేవుని చెంత ఆ యొక్క విషయాన్ని సమర్పించు. దేవుడు వాటికైనా నీకు జ్ఞానాన్ని దయచేసి వాటిని ఎలా పరిష్కరించాలో నీకు చూపిస్తారు. మృదువైన మాట క్రోధము చల్లార్చును, కోపము మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇల్లు అనేది ఒక ప్రశాంతమైన నిలయం కావాలి. సుఖానికైనా సంతోషానికైనా సంస్థానం కావాలి తప్ప కోపాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే ఆ కుటుంబము కూలిపోతుంది. జాగ్రత్త నా సహోదరి సహోదరులారా. సహనముతో మీ కుటుంబాన్ని కట్టుకుంటే అది నీకు సంతోషమైన నిలయాన్ని నీకు ఇస్తుంది. కనుక ఈరోజు ఈ యొక్క సందేశం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తుండగానే నీవు తరచుగా కోపపడే వ్యక్తి గలవైతే, త్వరగా ఆవేశపడే తత్వం కలిగి ఉంటే ఈరోజే నిన్ను నీవు సరిచేసుకో. నీ కోపము, నీ ఆవేశము అనర్థాలకు దారి తీయక ముందే, నీకు నీ కుటుంబానికి నష్టం కలిగించక ముందే కోపం మానుము, ఆగ్రహం విడిచిపెట్టుము. మోషే అంత గొప్పవారే ఆ కోపం వలన వాగ్దాన భూమిని స్వతంత్రించుకోలేకపోయారు. కోపం యొక్క శిక్ష మోషేను తప్పించుకోలేకపోతే మరి మనం తప్పించుకోగలమా? నీ కోపము, నీ ఆవేశము నీవు చేరవలసిన గమ్యాన్ని, అంటే దేవుని రాజ్యాన్ని నిన్ను చేరనీయకుండా అడ్డగిస్తుంది. కనుక నేడే ఇప్పుడే ఈ యొక్క తత్వం నుంచి, ఈ యొక్క స్వభావం నుంచి విడుదల కావాలి అని మోకరించి ప్రార్థించు. దేవుడు నీకు తగిన సమాధానాన్ని, సాత్వికమైన హృదయాన్ని దయచేసి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.